ఇంకొక ఆయన మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడతాడంటే ఒక ఆయన అయితే వాళ్ళు జనరల్ సెక్రటరీ పెట్టారు, అడ్వకేట్ ఎవరో ఒక అతను, పంది మాంసం బంగారం, నెయ్యి రాగి, బంగారం తీసుకొచ్చి రాగిలో కలుపుతారంటాడు. అంటే మనోభావాలు అంటే లెక్కలేదా మీకు? కనీసం మీరు కండెమ్ చేశారా? మాజీ ముఖ్యమంత్రి గారు, మీ పార్టీ జనరల్ సెక్రటరీ అవునా కాదా? మీ వాళ్ళు ఏమేమి మాట్లాడినా మేము భరించాలనా? మీకు బాధ్యత లేదా? మీకు ఆ విషయాలు నేను అడుగుతున్నా, ప్రజలను గుర్తించుకోమంటున్నా. ఎట్టి పరిస్థితిలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కానీ, వెంకటేశ్వర స్వామి టీటీడీ ఆధ్వర్యంలో నడిపే వ్యవస్థల్లో కానీ అపవిత్రం జరపకుండా కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం. చాలా గట్టిగా ఉంటాం, దాంట్లో ఎక్కడా రాజీ లేదు.